ఎలా చేస్తున్నారు గ్రౌండ్? బాగా చేస్తున్నారు సార్, చూపిస్తున్నారా? బాగా చదవండి, గ్రౌండ్ బాగా చేయండి. గ్రౌండ్కి మీ స్టడీస్కి లింక్ పెట్టుకోవద్దండి. మీ గ్రౌండే, మీ స్టడీసే. స్టడీస్ విషయానికి వస్తే సివిల్ కానిస్టేబుల్ కొట్టడానికే చూడండి. గ్రౌండ్ విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ గ్రౌండ్ పెట్టుకోవడానికే చూడండి. గ్రౌండ్ ఉంది కదా అని చెప్పి స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దండి, స్టడీస్ ఉంది కదా అని చెప్పి గ్రౌండ్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు గ్రౌండ్ మినిమం తక్కువ అన్నా 70, ఎక్కువ అంటే 77 అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా స్టడీస్ విషయానికి వస్తే ఓసీ బీసీలు 130, ఎస్సీ ఎస్టీలు 110+ ఇలానే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అక్కడున్న ఎస్ఐ ట్రైనింగ్ ఏపీఎస్పీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 240+ వచ్చి 1-2 మార్కులతో సివిల్ ఎస్ఐ మిస్ అయిన వాళ్ళే. అలా అని చెప్పి అంత ఎగ్జామ్ పెట్టినారు కదా వాళ్ళ గ్రౌండ్ 50-60 మాత్రం అనుకోవద్దండి. 240 ఎగ్జామ్ పెట్టి కూడా వాళ్ళ గ్రౌండ్ అంతా 70+. కాబట్టి మీరు అలానే ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ సివిల్ కానిస్టేబుల్ కొట్టడానికి ట్రై చేయండి. 1 మార్కుతో సివిల్ మిస్ అయితే ఖచ్చితంగా ఇది ఓపెన్ కేటగిరీలో మీ కేటగిరీలో కొట్టుకుంటారు. ఇక్కడున్న వాళ్ళు చాలామంది నాకన్నా పెద్దోళ్ళే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఇక్కడ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 1 మార్కుతో మీకు ఎస్ఐ మిస్ అయినందుకు మీరు ఎంత ఫీల్ అవుతున్నారో కూడా నాకు తెలుసు. ఇక్కడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆ మిస్టేక్ ఈసారి చేసుకోవద్దండి. ఒక 1 మార్కుతో పోయిందంటే మళ్ళీ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు, అప్పటికి మీ వయసు ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి జాగ్రత్త చదువుకోండి. ఇంకా దగ్గరలో వస్తుందని మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీకు అదర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఈ సమ్ డేస్ కొద్దిగా హోల్డ్ చేసుకోండి. లైఫ్ అంతా మీ చేతిలోనే ఉంటుంది. ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత టైం ఉంటుంది. మహా అంటే ఇంకొక 3 నెలలు లేదంటే 6 నెలలు, 6 నెలలకంతా పూర్తి ఎగ్జామ్ అయిపోతుంది. ఈ 6 నెలలు మిమ్మల్ని మీరు కాదనుకుని చదువుకోండి. మీరు ఏ టయానికి లేస్తారో, ఏ టైంకి చదువుకుంటారో, ఎలా చదువుకుంటారో, ఎలా ప్లాన్ చేసుకుంటారో ఆల్రెడీ మీకంటూ ఒక టైం టేబుల్, ఒక ప్లానింగ్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని అలానే ఇంప్లిమెంట్ చేయండి. నెగ్లిజెన్స్ మాత్రం ఎప్పుడు చేయకండి. గ్రౌండ్కి స్టడీస్కి ఏ మాత్రం లింక్ పెట్టుకోవద్దండి. గ్రౌండే, స్టడీసే. కొట్టే సివిల్ కానిస్టేబుల్ లేకపోతే ఓపెన్ కేటగిరీలో ఏపీఎస్పీ ఇదే ప్లాన్ చేసుకొని చదువుకోండి. ఏదో నాకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది, నేను లాంగ్ జంప్ బాగా వేస్తాను, షార్ట్ రన్ బాగా పడుతుంది, లాంగ్ రన్ బాగా మంచి రన్లో కొడతాను, ఇలా ఏది కూడా ఓవర్గా ఎక్సైట్ అవ్వద్దండి. ఇలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనే ఉన్నాను. 60-100 5.30.03 ఆ 03 సెకండ్ అంటే మన కళ్ళు మూసి తెలిసేంత టైం కూడా కాదు. అది ఇక్కడ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ సీనియర్లకి. ఆ 0.3 సెకండ్స్ అనేది అది కూడా మిల్లీ సెకండ్, అది కళ్ళు మూసి తెలిసేంత టైం కూడా కాదు. ఆఫ్టర్ ఆ ఒక మిల్లీ 3 సెకండ్స్తో నాకు 3 మార్కులు మిస్ అయింది. ఇదే 600లో లాంగ్ జంప్ అది 5.41 పడింటే ఇంకొక 3 మార్కులు వచ్చేది. నేను ఇలాంటి చిన్న మిస్టేక్స్ తోటి పోగొట్టుకున్నాను. 6 మార్కులు రావాలంటే ఎంత కష్టమో ఇప్పుడు మీకే తెలుస్తుంటుంది. ఆల్మోస్ట్ చాలామంది రన్నర్స్ ఉన్నారు కాబట్టి. ఆ 1 మార్కుతో లైఫ్ స్పాయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మన చిరంజీవి అన్న అందరూ తెలిసే ఉంటుంది. అన్న 2018-19 నోటిఫికేషన్లో ఇంగ్లీష్ 1.5 మార్కుతో ఎస్ఐ పోయింది అన్నకు. అలా నాది 6 మార్కులతో పోయిందంటే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరు అనుకున్నట్టు ఉండదు. ఈవెంట్ టైంలో మీ హెల్త్ ఎలా ఉంటుందో మీకే తెలియదు, క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు. చాలామంది అథ్లెట్లు ఈవెంట్ టైంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్టడీస్కి గ్రౌండ్కి ఎలాంటి లింక్ పెట్టుకోవద్దండి. స్టడీసే. ఎలాగైనా సివిల్ కానిస్టేబులే కొట్టే కెపాసిటీ దాంట్లో పెట్టుకోండి. గ్రౌండే, ఓపెన్ కేటగిరీలో కొట్టేది పెట్టుకోండి. మీ బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు, ఇంకోటి ఉండొచ్చు, అయినా కూడా మ్యాక్సిమం గట్టిగా గ్రౌండ్ చేయండి. నాకు తెలిసి సార్ దగ్గర 6 మంత్స్ కంటిన్యూగా ఎవరైతే గ్రౌండ్ చేస్తారో వాళ్ళందరికీ ట్రైనింగ్ జుజుబి. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. మీరు అనుకున్నంత అయితే ఉండదు ట్రైనింగ్. సార్ దగ్గర కానీ ఎవరైతే కంటిన్యూగా 6 మంత్స్ మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరు అక్కడ ట్రైనింగ్ అనేది ఈజీగా ఆడుకుంటారు. ఇంకా సార్ బాగా చేపిస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఇంకా ఈ గ్రౌండ్లో, ఈ తిరుపతిలో ఇంతమంది కేవలం మన సార్ దగ్గరే ఉన్నారంటే మన సార్ దగ్గర ఉన్న స్టఫ్ ఇంకా మీకు తెలిసిందే. కాబట్టి దాన్ని మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. దీన్ని మిస్యూజ్ చేసుకొని అనవసరంగా మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. కొన్ని రోజులు మీకు ఏదైనా అదర్ యాక్టివిటీస్ ఉన్నా కూడా తగ్గించుకోండి. కొంచెం జాగ్రత్త చదువుకోండి, లైఫ్ని ఖచ్చితంగా మరి బాగా లీడ్ చేసుకుంటారు. అంటే ఇంకా నా ప్రిపరేషన్ చెప్పాలంటే నేను ఏ రోజు కూడా గ్రౌండ్కి స్టడీస్కి అయితే లింక్ చేసుకోలేదు. అది ఇప్పుడున్న చాలామందికి తెలుసు, మా దర్బార్కి అయితే ఇంకా బాగా తెలుసు.
ఎప్పుడు కూడా క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది, గ్రౌండ్ బాగా చేస్తాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. ఎప్పుడు కూడా చాలామంది ఏముంది ఈజీగా 80 గ్రౌండ్ పెడతాను, 200 ఎగ్జామ్ పెడతాను, 180 మార్కులతో నాకు ఉద్యోగం రాదా అన్నది చాలామంది ఉన్నారు. అలా దయచేసి చేసుకోవద్దండి. ఎప్పుడు కూడా కానిస్టేబుల్ 100 పెడతాను, గ్రౌండ్ 80 పెడతాను, 140తో నాకు రాదా అనుకుంటారేమో. అట్లాంటి అపోహాల్లో మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఆ రోజు ఉండదు, మీరు అనుకున్నట్టు పేపర్ రాదు, మీరు అనుకున్నట్టు ఆ రోజు గ్రౌండ్ చేయడానికి క్లైమేట్ సపోర్ట్ చేయదు. కాబట్టి ఎలాంటి లింకబుల్ దానికి దీన్ని పెట్టుకోవద్దండి. మీ ఎగ్జామ్స్ మీకే, మీ స్టడీస్ మీకే, మీ గ్రౌండ్ మీకే. పక్కనతో కంపేర్ చేసుకోవద్దండి. ఇంకోటి ఇవన్నీ వద్దు. ఎవరు ఏమనుకున్నా మీ ప్రాక్టీస్ మీరే ఉండండి. ఏదైనా జంప్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ, జంప్ చేసేటప్పుడు కానీ, రన్ చేసేటప్పుడు కానీ ఏదైనా సీనియర్లు చేస్తున్నారు కదా వాళ్ళు చేయనీలే మళ్ళీ చూసి చేద్దామనో, లేకపోతే నాకు సరిగా రావట్లేదని వెనకాడమో ఇలాంటివి చేయొద్దండి. ఎవ్వరు మీకు అవకాశాలు లేరు. ఇక్కడ ఇచ్చే ప్రతి వర్కౌట్ జాగ్రత్తగా చేసుకోండి. ప్రతి వర్కౌట్ ఏది కూడా నెగ్లెన్స్గా తీయకండి, ఏది కూడా వదులుకోవద్దండి. ఇక్కడ చాలామందికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూనిఫామ్ అంటే పిచ్చే ఉంటుంది. అది మిస్ అయితే ఆ పెయిన్ ఎట్టుంటుందో మీకు తెలియదు. కాబట్టి ఎవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. మళ్ళీ అవకాశం రాదు. కొన్ని లక్షల మంది దీనికోసం పోరాడుతున్న విషయం మీకు తెలుసు. ఇంకో మంచి అవకాశం ఏమంటే మనకి ఇంత టైం దొరకడం కూడా. ఇంకెప్పుడు ఏ నోటిఫికేషన్ ఇంత టైం దొరకలా. మీ కానిస్టేబుల్ 1-2 మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. మీరందరూ గట్టిగా క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు కొట్టుకుంటారు. మీకు మంచి గొప్ప అవకాశాలు ఉన్నాయి. దేనికి భయపడద్దండి. ఒకవేళ సివిల్ రాకపోతే ఏమి ఏపీఎస్పీ కొట్టుకున్నాక తర్వాత కన్వర్షన్ పెట్టుకోండి, సివిల్లోకి రావచ్చు. మంచి అవకాశాలు ఉంది. ఉద్యోగం మాత్రం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించి కొట్టుకోండి. నా ప్రిపరేషన్ అయితే అదే. నేను ఏ రోజు గ్రౌండ్కి స్టడీస్కి అయితే లింక్ పెట్టుకోలేదు. నాకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉందని కూడా ఆలోచించుకోలేదు. ప్రాపర్గా మెయింటైన్ చేయండి. మీకు ఏ అదర్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నా, అది మందైనా అమ్మాయిలైనా ఇంకోటి అవి ఏది కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకొని డిస్టర్బ్ చేసుకోవద్దండి. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారా, స్టడీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన విషయమే. అది కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒకటి చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. వన్స్ మీరు కానీ మీ మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నారు అంటే ఇంకా మీ లైఫ్ జర్నీనే మారిపోతుంది. మీ చుట్టుపక్కల కానీ, మీ ఊర్లో కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ మిమ్మల్ని అవాయిడ్ చేసిన ప్రతి ఒక్కరు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కటి నేను ఫేస్ చేసిందే. ఇక్కడ ఉన్న అందరికీ నా స్టోరీ తెలిసిందే. నా స్టోరీ తెలిసిందే. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకోవడానికి చూసుకోండి. ఇక్కడ గ్రౌండ్ విషయంలో కానీ, మీకు ఇక్కడ స్టడీస్ విషయంలో కానీ, ఇంకా ఇలా ఏదైనా ఉంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇలా ఉంటే దీనికి ఎలా అని కానీ, లేకపోతే అట్లాంటి ఏదైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఫైనాన్షియల్గా ఫేస్ చేసినట్టు ఎవరు చేసిండారు. కావాలంటే అడగండి ఎవరైనా, బాబు దర్బారు ఉన్నోళ్ళు ఎవరైనా అడగండి, కుమారు నేను ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరు చేసిండారు. ఇంకా స్టడీస్ విషయంలో నేను అంత గొప్పనేం కాదు, గ్రౌండ్లో అంత కాదు. కాబట్టి మీ ప్రిపరేషన్కి ఫైనాన్షియల్ అనేది నాకు తెలిసి ప్రాబ్లం అయితే కాదు. ఎవరినన్నా అడగండి, నా ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళే చెప్తారు, ఇక్కడ ఉన్న సీనియర్లు. కాబట్టి మీరై ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అని చదివితే ఖచ్చితంగా అన్నీ మీకు పాసిబుల్. మీరు ఏదైనా అవకాశం ఉంది కదా, టైం ఉంది కదా, వయసు ఉంది కదా అని చెప్పి ఏదైనా ఆడితే మీరే లైఫ్ సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ నాకన్నా పెద్దోళ్ళు ఉంటారు కదా, నాకన్నా చిన్నోళ్ళు ఎవరు పెద్దగా ఉండరు, ఒక 10-15 మంది తప్ప. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకుంటే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. చూసుకుందాంలే మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషను, లేకపోతే ఇంకోటి నా దగ్గర గ్రౌండ్ ఉంది, నా దగ్గర స్టడీస్ ఉంది, నా దగ్గర క్యాస్ట్ రిజర్వేషన్ ఉందని మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఎవరైనా ఆ ఎస్సీ ఎస్టీలు కొంతమందికి ఉంటుంది, నేను ఒక ఎస్టీనే ఉంటుంది. ఆ ప్లాన్స్ మాత్రం ఎవరు వేసుకోవద్దండి. ఈక్వల్ టు ఓసీతో పోటీ పడండి. అక్కడ మిస్ అయినా మీ క్యాస్ట్లో మీకు ఉద్యోగం అయితే రెడీగా ఉంటుంది. చాలామంది ఉన్నారు. ఏపీఎస్పీ అనేది స్టేట్ పోస్టు, శ్రీకాకుళము, విజయనగరము వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు. ఇప్పుడు మనకిచ్చిన 105 ఎస్ఎస్ సివిల్ ఎస్ఐలో 11 పోస్టులు విజయనగరం వాళ్ళు కొట్టింది. కాబట్టి ఇది ఇంకా ఏపీఎస్పీ అనేది ఓపెన్ కేటగిరీ కూడా కాదు, ఈక్వల్ కేటగిరీ. ఆ పక్క మంచి స్టఫ్ ఉన్నది ఉన్నారు. మీరు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అంత బాగుంటుంది. సార్ బాగా వాడుకోండి. గ్రౌండ్ విషయంలో మాత్రం ఆయన నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. ఆయన బాగా వాడుకోండి. నన్ను అడిగితే నెంబర్ 1 పీఈటీ కిరణ్ సారు. గ్రౌండ్ విషయంలో మాత్రము జాగ్రత్తగా వాడుకోండి. ఆయన మీరు ఎంత వాడుకుంటే గ్రౌండ్లో మీకు అన్ని మార్క్స్ వస్తాయి. ఎనర్జీ విషయంలో కొంచెం డేట్ మెయింటైన్ చేయండి, బాగా గట్టిగా చేయండి. కానీ కాళ్ళు చేతులు మాత్రం జాగ్రత్త. నేను ఒకసారి అక్కడ పడిపోయినాను, కొద్దిగా ఇబ్బంది పడినాను. గ్రౌండ్ విషయంలో చాలా జాగ్రత్త. మీరు ఎవరినా పడిపోయినా మీకు ఎవరు సపోర్టు చేయదు. ప్రిపరేషన్ టైంలో వాళ్ళకే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అది కూడా మీరే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఆ విధంగా చదువుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా చదువు విషయంలో మీకు మీరే చూసుకోండి. ఈ ఫ్రెండ్స్ ఇంకోటి అలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే దయచేసి మీరు మోటివేట్ చేసుకొని తగ్గించుకోండి.
రామమ్మ 5 నిమిషాలే కదా ఒకడు, ఇంకో 5 నిమిషాలే కదా ఇంకోడు, ఇలానే డే అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ రాదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంతమందికి ఆల్మోస్ట్ ఆల్ షార్ట్ రన్ మీద మంచి గ్రిప్ ఉంటుంది, కొంతమంది లాంగ్ రన్ మీద గ్రిప్ ఉంటుంది, జంప్ మీద గ్రిప్ ఉంటుంది. వాటిని గట్టిగా పట్టుకోండి. ఏదైతే రాదో దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టండి. వచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నేను ఎప్పుడు దూకినా లాంగ్ జంప్ ఫుల్ వేస్తాను. షార్ట్ రన్ నా స్పీడ్ ఎవరు బీట్ చేయలేరు. లాంగ్ రన్ నేనే తోపని మాత్రం ఎప్పుడు ఎవరు అనుకోవద్దండి. కొంచెం ఇబ్బంది పడతారు అలా మాత్రం అనుకున్నారంటే. మీరు దేంట్లో అయితే టాప్ ఉంటారో దాన్ని గట్టిగా పట్టుకోండి. రాని దాన్ని ఇంకొంచెం గట్టిగా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఈవెంట్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి. గ్రౌండే స్టడీసే. మళ్ళీ చెప్తున్నాను, గ్రౌండ్ ఉందని స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దండి, స్టడీస్ ఉందని గ్రౌండ్ నెగ్లెక్ట్ చేయొద్దండి. రెండింటిని ఇంకా పెట్టి చదువుకోండి. జాగ్రత్త చదువుకోండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. ఇది మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ మీరు కోలుకోలేరు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలియదు. మన ఏపీ గవర్నమెంట్ అంత గొప్పదని అనుకోవద్దండి. ఎప్పుడు ఇస్తుందో కానీ ఎవరికి తెలియదు. మళ్ళీ అవకాశం అయితే రాదు. కొంచెం మీ ఒంటి మీద మీరే భయం పెట్టుకొని జాగ్రత్త చదువుకుంటే మీ లైఫ్ మీకే బాగుంటుంది. కొత్త పిఆర్సీలు ఇస్తారు, కొత్త శాలరీస్. మీరు అనుకున్న దానికన్నా ఇంకా బాగుంటుంది లైఫ్ అయితే. జాగ్రత్తగా చదువుకోండి అందరూ దయచేసి.